పోయింది మా చేతిలో నుంచి, 50 ఏళ్ల నుంచి మేము సరఫరా చేస్తున్నాం అని చెప్పాడు ఆయన. 50 ఏళ్ల నుంచి సరఫరా చేస్తున్నటువంటి కంపెనీ నుంచి ఈ కాంట్రాక్ట్ బయటకు వెళ్ళటం దగ్గర నుంచి రకరకాల అనుమానాలు మొదలైనాయి. నందిని చేతిలో నుంచి ఎవరి చేతిలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అంటే కర్ణాటక డైరీయే అమూల్లో విలీనం అయిపోతుంది, అందుకు సంబంధించి అమిత్ షా గారు టాక్స్ జరుపుతున్నారనే వివాదం ఒకటి నడుస్తోంది అక్కడ. అప్పుడు కన్నడిగుల ఆత్మగౌరవం పేరుతో పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన విషయం మీకు తెలిసిందే కదా. అవును, అలాంటి ప్రయత్నం నుంచి కొంచెం వెనక్కి తగ్గారు. అయితే రకరకాల ప్రయత్నాలు, అమూల్ని దేశవ్యాప్తం చేయటం కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఇవన్నీ చర్చించాం మనం ఇంతకుముందు. అయితే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అయితే అక్కడ తిరుపతిలో ఉన్నటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ మొత్తం ప్రజల ముందు ఉంచాల్సినటువంటి, అంటే ఇది దాచిపెట్టాల్సిన విషయం కాదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలతో లింక్ అయి ఉంది ఈ గొడవ. ఇది అంటే వైఎస్ఆర్సీపీ ఆ పార్టీని టార్గెట్ చేస్తూ, ఆ పార్టీ అంటే ఏమాత్రము బాధ్యత లేకుండా వ్యవహరించారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. బాధ్యత లేకపోవడం అనేది ఇంకొక అంశం ఏంటంటే, దీనిలో నేరుగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన క్రైస్తవుడు. ఇక్కడ ఇంతకుముందు అన్యమత ప్రచారం అని చెప్పి జరిగినటువంటి వ్యవహారంలో కూడా క్రైస్తవ మతానికి సంబంధించిన ప్రచారం, సిలువలు కనిపించినాయి, ఇలాంటి గొడవ ఒకటి జరిగింది. ఇప్పుడు ఇది ఆయనకి దైవం పట్ల నమ్మకం లేదు కాబట్టి అనే సెన్స్లోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతోంది. దీన్ని అడ్డుకోవడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సుబ్బారెడ్డి గారు, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారు. కరుణాకర్ రెడ్డి గారి మీద అంటే ఆయనకి టీటీడీ బాధ్యతలు అప్పచెప్పడం అనే దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రోజుల్లోనూ జగన్మోహన్ రెడ్డి రోజుల్లో కూడా రకరకాల అభ్యంతరాలు వ్యక్తమైనాయి అక్కడ. అయినప్పటికీ ఆయన చేతుల్లోనే నడిచింది వ్యవహారం అంతా. సో ఇప్పుడు వీళ్ళు పొలిటికల్ వార్ చేయటం కన్నా కూడా ఈ బయటకు వచ్చినటువంటి రిపోర్ట్స్, అంటే ల్యాబ్ నుంచి వీళ్ళకి ఏ ఆధారంతో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, లేకపోతే ఏ ఆధారంతో ఇతరులు మాట్లాడారు, ఆ రిపోర్ట్స్ అన్నీ పబ్లిక్ డొమైన్లో ఉంచాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందాక ట్వీట్ చేశారు, జాతీయ స్థాయిలో సనాతన ధర్మరక్షణ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఈ సంఘటనతో తీవ్రంగా కలత చెందాను అని ఆయన మెన్షన్ చేశారు. అవును, తిరుమల ప్రసాదానికి సంబంధించిన వ్యవహారం అంటే భక్తుల మనోభావాలు దెబ్బతినటం అనే దగ్గర, అంటే ప్రతి ఒక్కరూ, పవన్ కళ్యాణ్ గారు కూడా భక్తుడే, ఆయన తరచూ గుడ్ల సందర్శనం చేయటం చేస్తారు. అండ్ సందర్భాన్ని బట్టి, అంటే పండగని బట్టి దీక్ష కూడా తీసుకుంటుంటారు. అవును, దీక్షలు తీసుకుంటాడు ఆయన. అయితే ఈ విషయంలో ఇది పొలిటికలైజ్ అవుతోంది. పొలిటికలైజ్ కాకుండా ఆయన కనీసం అంటే ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణ సంస్థను ఏదో ఏర్పాటు చేయాలి అనేటువంటి పిలుపునివ్వటం, అంటే ఒక సంస్థ ఆధ్వర్యంలో ఇప్పుడు ఆల్రెడీ ల్యాబ్ ఉంది అక్కడ, టోటల్ టీటీడీ ఉంది, టీటీడీ ఇట్సెల్ఫ్ అది దాని బాధ్యత. అది అక్కడ ఆ క్షేత్రం తాలూకా పవిత్రతను కాపాడటం కోసం ఏర్పాటు చేసినటువంటి యంత్రాంగం. ల్యాబ్తో పాటు అండి ఇంకా పటిష్ట వ్యవస్థ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది అక్కడ. టీటీడీ కోసం సపరేట్ విభాగం ఉంది. అవును, సపరేట్గా ఉంది అది, ప్రత్యేకంగా టీటీడీ తిరుమల వ్యవహారాల కోసం. ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ ఇది జరుగుతోంది. ఇప్పుడు ఈయన కొత్తగా ప్రతిపాదించారు, అంటే ఇది ధార్మిక కోణంలో మాట్లాడుతున్నాడు ఆయన. ఇవన్నీ టెక్నికల్ వ్యవహారాలు, టెక్నికల్ అంశాలు మాత్రమే చూస్తారు వీళ్ళు. అలా కాకుండా ధార్మిక దృష్టి ఉన్నటువంటి ఒక కమిటీ కూడా ఉంటే అక్కడ వాళ్ళు వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టే ఛాన్స్ ఉంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం కావచ్చు. అందుకని ఆయన ఆ ప్రతిపాదన చేస్తున్నారు. ఇదొకటే కాదు, ఇతర ఆలయాలకు సంబంధించినటువంటి పవిత్రతని కాపాడే వ్యవహారంలో కూడా ఈ సనాతన ధర్మ ప్రచార పరిషత్ లాంటిది ఏదో పెట్టాలి అనే ఆలోచనతో ఆయన ట్వీట్ చేసి ఉండొచ్చు. అది ఏ మేరకు ప్రభుత్వం స్వీకరిస్తుంది, ఆయన ఏ మేరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అనేది చూడాలి. చంద్రబాబు గారు కూడా ఇమ్మీడియట్గా అంటే పొలిటికల్ వార్ అనేది మానేసి అక్కడ వరకు కన్ఫైన్ అయ్యి వాళ్ళు గొడవకి చేయగలిగితే, గొడవ కాదు నిజానికి, దాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది.
దాన్ని ప్రచారం చేసుకోవటం కన్నా కూడా ప్రచారం చేసుకోవటం అనేది అది మళ్ళీ పొలిటికల్ వారుగానే మారుతుంది. ఆల్రెడీ మారిపోయింది. ఇప్పుడు దాన్ని మానేసి ఇమ్మీడియట్గా అక్కడ ఏం వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు, గతంలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి ఎవరు బాధ్యులు, ఇదంతా ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి దానికి సంబంధించిన వివరాలు పబ్లిక్ డొమైన్లో ఎప్పటికప్పుడు ఉంచేలాగా ఒక ప్రయత్నం మొదలవ్వాలి. యుద్ధం అనేది మానేయాలి ఇమ్మీడియట్గా. పొలిటికల్ యుద్ధం ఆపేసి పరిరక్షణ కార్యక్రమాలు టేకప్ చేయగలిగితే కొంతమేరకు భక్తుల మనోభావాలని దెబ్బతినకుండా చూడగలిగిన వాళ్ళు అవుతారు వీళ్ళు. ఆ కార్యక్రమం జరగాలి. ఇంతకీ అండి ఈవో గారు ఇన్ని చెప్పారు, కానీ ఈ రోజున అంటే ఈవేళకి ఈ రోజున భక్తులకి ఇస్తున్న లడ్డు కానీ విక్రయిస్తున్న లడ్డు కానీ కొత్త నెయ్యితో చేసిందా లేకపోతే కల్తీ నెయ్యితో చేసిందా అనే దాని మీద క్లారిటీ ఇవ్వట్లా. క్లారిటీ లేదు. అవును, అది ఇంకా ఉంటుంది కదా, ఎందుకంటే అవి లారీల్లో కంటైనర్లో వస్తాయి, పెద్ద పెద్ద కంటైనర్లో వస్తాయి. వస్తాయి. అవును, ఒకేసారి దాన్ని ఉపసంహరించారా లేదా దాని మీద క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు అలాంటివన్నీ ముందర ఇప్పుడు ఎవరైనా సినిమా తీసేప్పుడు టైటిల్స్ దగ్గర నుంచి మాట్లాడతారు. వీళ్ళు క్లైమాక్స్ తీశారు, టైటిల్స్ వదిలేశారు. ముందర అది చెప్పాలి కదా. టీటీడీ అంటే మేము టీటీడీ ఎందుకని అంత అట్లా కొంచెం వెనక్కి తగ్గే మోడ్లో నడుస్తుందండి? ఎందుకు సాధికారికంగా మాట్లాడలేకపోతున్నారు టీటీడీ నుంచి? ఈవో బాధ్యత అది. ఈవో బాధ్యత. ఆయన ప్రపంచం ముందుకు వచ్చి ఈవో చెప్పాల్సిన విషయాలు ఒక రాజకీయ పార్టీ అధికార ప్రతినిధి చెబుతాడు, తర్వాత సీఎం గారు దాన్ని ఎండార్స్ చేస్తారు.